హలో అందరికీ, అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు కావ్య జింక యూట్యూబ్ ఛానల్. చూస్తున్నారుగా, ప్రాన్స్ కర్రీ ప్రిపరేషన్ అయితే మనం చూసేద్దాం రెస్టారెంట్ స్టైల్లో. ముందుగా మనం మంచి ప్రాన్స్ తీసుకొని ఫ్రెష్గా ఉన్నవి బాగా క్లీన్ చేసుకోవాలండి 2-3 టైమ్స్. ఇక పైన ఉండే వెయిన్ అనేది అది వేస్ట్ అండి, ప్రాన్స్ ఒక వేస్ట్, అది తీయకుండా చేసుకోకూడదు, అసలు వేస్ట్ కదా. మనం ఒక చాక్తో కానీ నీడిల్తో కానీ ఒక స్లిట్ ఇచ్చామంటే అది వచ్చేస్తుంది. అది తీసేసి బాగా వాష్ చేసుకొని చూస్తున్నారు కదా. ఇప్పుడు కొంచెం సాల్ట్ ఇంకా పసుపు యాడ్ చేసుకుందాం. యాడ్ చేసి బాగా దీన్ని కలుపుకొని స్టవ్ మీద పెట్టి ఒక 10-15 మినిట్స్ అనేది వదిలేయాలండి. చూస్తే ఇప్పుడు మనకి నీళ్ళన్నీ బాగా ఎగిరిపోయాయి కదా. ఇప్పుడు డిష్ అవుట్ చేసి పక్కన పెట్టుకుందాం. రొయ్యల్ని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుందాం. ప్యాన్ కొంచెం హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకుందామండి. 3-4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వరకు పడుతుంది. ఆయిల్ కూడా కొంచెం హీట్ అయిన తర్వాత దాల్చిన చెక్క ఒక చిన్నది, ఒక 1 ఇంచ్ చెక్క అండి, ఇంకా 2-3 లవంగాలు తీసుకుందాం, వేసేసుకుందాం. అవి కూడా కొంచెం హీట్ అయిన తర్వాత 2 మీడియం సైజ్ ఆనియన్స్ అండి, చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకున్నాను, అవి యాడ్ చేసుకుందాం. రెండు చిన్న టమాటాలు కూడా తీసుకోవాలండి. చిన్న చిన్న పీసెస్గా అవసరం లేదు, ఇలా పెద్ద ముక్కలుగానే కట్ చేసుకొని వేసుకోండి చూపించినట్టుగా. దీన్ని మనం కొంచెం సాటే చేసుకొని మళ్ళా మిక్సీ చేసుకుంటాం ఫైన్ పేస్ట్ లాగా. సో ఇలా పెద్ద పీసెస్గా సరిపోతుంది. ఇవి కొంచెం కలుపుకొని మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ తర్వాత కలర్ చేంజ్ అవ్వాలండి. కలర్ చేంజ్ అయ్యాక మనం మిక్సీ చేసుకుందాం. చూసారంటే మన ఉల్లిపాయలు ఇంకా టమాటాలు కలర్ చేంజ్ అయ్యి మంచి గోల్డెన్ కలర్ వచ్చాయి కదా, మగ్గిపోయాయి. ఇప్పుడు మనం మిక్సీలో అల్లం ముక్కలు ఇంకా చిన్నుల్లిపాయలు కొంచెం ఆయిల్ పక్కకు అనేసుకొని మనం వేయించి పెట్టుకున్న ఉల్లిపాయ టమాటా కూడా మిక్సర్ జార్లోకి తీసుకోవాలండి. ఇంకా ఈ మిక్సీలోనే మనం ఒకసారి కొంచెం సాల్ట్, పసుపు, కారం ఇంకా పెరుగు యాడ్ చేసుకుందాం. ఈ ఉల్లిపాయలు టమాటాలు వేడిగా ఉన్నప్పుడు మిక్సీ చేసుకోకండి, కొంచెం చల్లగా అవ్వాలి. చల్లగా అయిన తర్వాత దీన్ని మంచి పేస్ట్ లాగా చేసుకొని వేపుకుందాం. చూసారంటే మనం ఇంతకుముందు యూజ్ చేసిన కడాయినే మళ్ళీ యూజ్ చేయొచ్చండి, పర్వాలేదు. కొంచెం ఇంకో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకొని మనం మిక్సీ చేసుకున్న పేస్ట్ చూసారంటే ఫైన్గా మంచి పేస్ట్ లాగా చేసుకున్నాం. దీన్ని కూడా ఈ హీట్ ఎక్కిన ఆయిల్లో వేసేసి చక్కగా వేపుకుందాం.
పేస్ట్ని మనం బాగా తిప్పుకుంటూ ఉండాలండి, దగ్గరే ఉండి. పెరుగు యాడ్ చేసాం కదా మిక్సీలో వేసుకున్నప్పుడు, దానివల్ల అంటుకుంటూ ఉంటుంది. కొంచెం వాటర్ యాడ్ చేసుకొని బాగా కలబెడుతూ ఉండాలి. కొంచెం వేగిన తర్వాత ముందుగా తీసి పెట్టుకున్న ప్రాన్స్ని కూడా యాడ్ చేద్దాము. ఇప్పుడు ఈ మిశ్రమంలో ప్రాన్స్ కూడా బాగా కుక్ అవ్వాలండి. దీంతో పాటు 15 to 20 minutes అయితే పడుతుంది. దీన్ని కలుపుకుంటూ సిమ్లోనే ఉంచుకొని లిడ్ క్లోజ్ చేసుకొని కుక్ చేసుకోండి. ఫిఫ్టీన్ మినిట్స్ అయితే అయిపోయింది. ఇప్పుడు ధనియాల పొడి ఇంకా గ్రీన్ చిల్లీ యాడ్ చేసుకొని మన కన్సిస్టెన్సీకి కావాల్సినట్టుగా కావాలంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకొని కుక్ చేసుకోవడమేనండి. ఒక 5 minutes అంతేనండి. ఎంతో టేస్టీగా ఉండే యమ్మీ యమ్మీ ప్రాన్స్ కర్రీ రెడీ. నచ్చిందా? ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు Kavya Jinka YouTube channel. Thank you for watching.